ఇది ఎకానమీ సార్, అంటే జాగ్రఫీ తర్వాత ఎకానమీ అందించే ప్రయత్నం చేసినాం. ఇది రెండో పాఠం, పేదరికం రెండో పాఠం అనుకుంటా. మొదటి పాఠం చూడండి ఏం పెట్టినా. ఆర్థిక శాస్త్రం అంటే ఏంటి, అవగాహనాత్మక పరిచయం. ఆర్థిక శాస్త్రాన్ని ఎందుకు చదవాలి, ఆర్థిక శాస్త్రాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు, ఆర్థిక శాస్త్రం ఎప్పుడు అవసరం, ఫాదర్ ఆఫ్ ఎకానమీ ఎవరు, ఆర్థిక శాస్త్రం ఎలా పనిచేస్తుంది, ఆర్థిక శాస్త్రాన్ని ఎవరు ఉపయోగిస్తారు అనేది పెట్టి, ఆర్థిక శాస్త్రంలో మళ్ళీ చివరిలో పాఠంలో కూడా చాలా మంచిగా ఇచ్చేసినాం సార్. దాంట్లో కూడా చూడండి పేదరికం అసలు మస్త్ ఎనఫ్ సార్. ఇది సబ్ ఇన్స్పెక్టరు అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళకైతే చాలా చాలా ఎనఫ్. మరి సార్ మాకు ఎనఫ్ కాదా గ్రూప్ 2 వాళ్ళకంటే, ఈవెన్ నేను ఆప్షనల్ సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకునే మీరు రాసింది ఇది ఆప్షనల్ సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకొని రాసిందే ఇది 100%. నాకేమనిపించిందంటే ఏదో చదువుతాం కానీ అది తీరా ఎగ్జామినేషన్లో గుర్తుండదు. నేర్చుకోవాల్సిన ప్రైమరీ కూడా మర్చిపోయి ఎగ్జామినేషన్లో సగం మార్కులు కూడా రాకపోవడం వల్లనే ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రైమరీది అయితే ఉండాలి అనేది ఉద్దేశంలో తీసుకొచ్చాను.